అట్లా ప్రభావం ఉంటుంది. ఏ గురువుకైనా భగవంతుడి ప్రభావం, మహాగురువుడి ప్రభావం పడిన తర్వాత అప్పుడు ఒక స్థిరమైన సాధనలు చేయించడము అప్పుడే మొదలైద్ది అనమాట. ఈ జీవితంలో నేను ఎన్నో పనులు చేపట్టాను. నేను ఉపన్యాసాలు ఇచ్చాను, భవనాలను డిజైన్ చేసి నిర్మించాను, కళాత్మకమైన పనులు చేశాను, సంగీత వాయిద్యాలు సాధన చేశాను, ఉద్యానవనాలు పెంచాను, విద్యాలయాన్ని స్థాపించాను. కానీ నా సఫలత రహస్యం ఎప్పుడు సంకల్ప శక్తే. బ్రహ్మాండంగా ప్రతి రాత్రి దైవానుగ్రహ సాధనలో మనం చెప్పుకున్న మాట ఇది. సంకల్ప శక్తి పెరగాలి, భావనా శక్తి పెరగాలి, ఏకాగ్రత పెరగాలి. యోగానంద గారి యొక్క రహస్యం కూడా సంకల్ప శక్తే చెప్తున్నారు ఇక్కడ.